నెంబర్ వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 121 ఇచ్చాను. రివర్స్ చేస్తే నాకేమొస్తుంది? 121 అనే వస్తుంది. సో, ఇచ్చిన నెంబర్ n తర్వాత సమ్ ఇవి 2 కనుక సేమ్ అయితే ఇచ్చిన నెంబరు, సమ్ 2 కనుక సేమ్ అయితే అప్పుడు దాన్నేమంటాం మనం? పాలిండ్రోమ్ అని అంటాం. ఓకే. సో, అలాగా వెరీ గుడ్ నాన్న. టుడేస్ డేట్ ఈస్ పాలిండ్రోమ్. ఓకే. ఎట్లా? 12/02 నిన్న అనుకుంటా. ఈరోజు కాదు. 2020. సరే. తర్వాత చూద్దాం. బా చెప్పావు. నిన్న నాన్న, ఈరోజు కాదు. ఓకే. సో, 121. సో, ఎప్పుడు ఎలా చెక్ చేసుకుంటాం? మీరు ఇలా రాసుకోవచ్చు కొంతమంది. ఇఫ్ n ట్రిపుల్ ఈక్వల్ టు సమ్ అయితే console.log of given number is palindrome అని రాసుకోవచ్చు మనం యాక్చువల్‌గా. కానీ ఈ వైల్ లూప్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత n వాల్యూ ఎంత అవుతుంది? 0 అయిపోతుంది. కాబట్టి మనము ఈ స్టేట్మెంట్ రాయడానికి లేదు. డోంట్ డూ దట్. ఓకే. కాబట్టి బిఫోర్ గోయింగ్ ఫర్ ఎనీ వైల్ లూప్ మనము ఇంకొక వేరియబుల్ డిక్లేర్ చేసుకుందాం. వేర్ టెంప్ ఈజ్ ఈక్వల్ టు n అని. సో, ముందు n వాల్యూని టెంప్‌లో పెట్టేసుకుందాం. పెట్టేసుకుని దెన్ కంపేర్ చేసేటప్పుడు ఇఫ్ టెంప్ ఈజ్ ఈక్వల్ టు సమ్ అయితే దెన్ గివెన్ నెంబర్ ఈజ్ పాలిండ్రోమ్ అని చెప్పండి. ఓకే. అలాగే అదేంటి అనేది కూడా చెప్పండి. టెంప్ అని పెట్టండి. ఇక్కడ చూద్దాం ఇప్పుడు. సో, ఇప్పుడు ఇక్కడ ఏమొచ్చింది? గివెన్ నెంబర్ ఈజ్ పాలిండ్రోమ్ అని వచ్చింది. అదే నేను 1, 2, 3 ఇస్తే రివర్స్ ఆఫ్ ఎ నెంబర్ చెప్తుంది కానీ గివెన్ నెంబర్ ఈజ్ పాలిండ్రోమ్ అని చెప్పట్లేదు. ఓకే. ఇక్కడ ఆల్రెడీ ఓకే. అట్లా కాకుండా సార్ మనము యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకుందాము అని అనుకుంటే PROMPT ప్రాంప్ట్. ప్రాంప్ట్‌లో తీసుకుని చాలా తెలివిగా 98689 అని ఇస్తారు. ఓకే అంటే ఇక్కడ గివెన్ నెంబర్ ఈజ్ పాలిండ్రోమ్ అని చెప్పదు. ఎందుకు చెప్పదు? ఈ 2 డేటా టైప్‌లు వేరైపోతాయి. టెంప్‌లోనేమో యాక్చువల్‌గా స్ట్రింగ్ ఉంది. స్ట్రింగ్ ఉంది. రివర్స్ చేసేటప్పుడు వేరుంది. సో, మీరు రీడ్ చేసుకున్న తర్వాత దయచేసి మీరు ఏం చేయాలి? దాన్ని నంబర్‌గా కన్వర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి 98689 అని అంటే ఇక్కడ మీకు రిజల్ట్‌లో చూపిస్తుంది. ద గివెన్ నంబర్ ఈజ్ పాలిండ్రోమ్ అని. ఓకే. సపోజ్ ఇచ్చిన నంబర్ పాలిండ్రోమ్ కాకపోతే అది పాలిండ్రోమ్ కాదు అని కూడా చెప్పాలి. సో, ఇక్కడ నేను ఇది డిలీట్ చేస్తున్నా అది అవసరం. ఇది కూడా డిలీట్ చేసేస్తా. సింపుల్‌గా ఒకటే లైన్‌లో చెప్పాలి. అది పాలిండ్రోమ్ అయితే పాలిండ్రోమ్ అని, కాకపోతే కాదు అని. ఆ లైన్‌ని ఎక్కడ రాస్తాం? ఆ కోడ్‌ని ఎల్స్‌లో రాసుకుంటాం. ఎలాగా? console.log of given number is not palindrome. సో, ఇక్కడ 154 ఇచ్చాను. గివెన్ నెంబర్ ఈజ్ నాట్ పాలిండ్రోమ్ అంటుంది. 665, 66 ఇచ్చాను. గివెన్ నెంబర్ ఈజ్ పాలిండ్రోమ్ అంటుంది. మీరు కావాలనుకుంటే 22 222 ఇవ్వండి. 4 2s ఇవ్వండి. మరి ఇది పాలిండ్రోమ్ అంటే ఇది కూడా పాలిండ్రోమే. గివెన్ నెంబర్ ఈజ్ పాలిండ్రోమ్. సో, మన లాజిక్, మన అల్గోరిథం పర్ఫెక్ట్‌గా పనిచేస్తుంది. ఈ రకంగా మనము ఒక నెంబర్‌ని పాలిండ్రమా కాదా అని మనం తెలుసుకోగలుగుతాం. ఐ హోప్ యూ గాట్ మై పాయింట్. యెస్? Yes, sir. సో, ఆల్మోస్ట్ మన క్లాస్‌లో అందరూ చేశారు. సో, ఎవరికైనా ఫస్ట్ టైమ్ ఆ అల్గోరిథం చూసినప్పుడు, ఏదైనా ప్రోగ్రామ్ ఎవరైనా చేసి చూపిస్తున్నప్పుడు వాళ్ళకి కంప్లీట్‌గా గ్రిప్ వచ్చినట్టు అనిపించదు. కానీ ఒకసారి వాళ్ళు రాయడం స్టార్ట్ చేస్తే వన్స్ దే టైప్ ఆన్ ద కీబోర్డ్, ఒకసారి కీబోర్డ్ మీద టైప్ చేయడం స్టార్ట్ చేసినప్పుడే దే యాక్చువల్లీ గెట్ ఇంటూ దట్ అన్నమాట. ఓకే. అప్పుడు ఆటోమేటిక్‌గా మీ మైండ్
నేను చెప్పింది గానీ, లేకపోతే మీరెక్కడైనా చూసింది గానీ, ఆటోమేటిక్‌గా అవి గుర్తొస్తూ ఉండి రాయగలుగుతారు. కానీ మీరు ముందు రాయాలి. అండ్ మీరు నేర్చుకునేటప్పుడు గూడా ఒకటి గుర్తుపెట్టుకోండి సార్. మన దగ్గర వీఎల్ఆర్ ట్రైనింగ్‌లో నేర్చుకున్న దానికి, బయటెక్కడైనా నేర్చుకున్న దానికి డిఫరెన్స్ ఏంటి అనంటే, నా దగ్గర ఎస్పెషల్లీ నేర్చుకున్న దానికి డిఫరెన్స్ ఏంటంటే, నేనొక కాన్సెప్ట్ చెప్పిన తర్వాత ఇమ్మీడియేట్‌గా మీకు టైమ్ ఇస్తాను. ఈ టైమ్ ఇచ్చి అది చేపిస్తాను. ఈ లోపల నేను ఇంకొక కాన్సెప్ట్ చెప్పేసి మీ నెత్తి మీద రుద్దేయను. ఓకే. ఈ టైమ్ ఇవ్వడానికే నేను ఎక్కువ టైమ్ తీసుకుంటాను. మీరు చేసినప్పుడే కొన్ని ఎగ్జాంపుల్స్ మీ ఓన్‌గా నా ముందు చేసినప్పుడే మీకు ఆ కాన్ఫిడెన్స్ ఒస్తది. కొన్ని కాన్సెప్ట్స్‌ని నేను జంప్ చేస్తాను. కానీ అది పెద్ద రిలేటెడ్ అయ్యి ఉండకపోవచ్చు. కానీ డెఫినిట్‌గా ఏదైనా ఒక న్యూ ఇష్యూ వచ్చింది అనంటే డెఫినైట్‌లీ వి ఆర్ గోయింగ్ టు డూ థట్. డోంట్ వర్రీ. మిగతా చాలా ప్రోగ్రామ్స్‌ని నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కానీ మీరు గూడా ఐ హోప్ మీ అందరికీ లింక్ వచ్చి ఉంటది. దాంట్లో ఉన్న మిగతా ప్రోగ్రామ్స్ అన్నీ మీరు డెవలప్ చేయండి. ఓకే. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్ అవర్ ఛానల్. మీకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ క్లాసెస్ కావాలన్నా, ప్రొఫెషనల్ కోర్స్ కంప్లీట్‌గా కావాలన్నా, యూ కెన్ కాంటాక్ట్ అస్ ఇన్ ద గివెన్ బిలో నంబర్స్. థాంక్ యూ.